రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్పై విచారణ జరిపిస్తానన్న సీఎం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన మంత్రులు తూతుమంత్రంగా ప్రెజెంటేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కేసీఆర్ అక్రమాలను ఎప్పుడు బయటపెడతారని ఎంపీ ప్రశ్నించారు. కాళేశ్వరం వల్ల భారీగా ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాస్త రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరం కు లైఫ్ లైన్ గా ఉందో మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ ను పూర్తిగా గోదావరి పాలు చేశారు. దీనిపైన మనకందరికి తెలుసు, ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన 21 అక్టోబర్ 2023 సాయంకాలం గుర్తించడం జరిగింది. వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము, కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.